ఈ తీర్పు మీరు చూశారు, సో దీని గురించి ఏం చెప్తారు? ఇది కరెక్ట్ వర్డిక్టా అంటే? వర్డిక్ట్ పరంగా వాళ్ళ డ్యూ జడ్జ్మెంట్ ఆర్ డ్యూ ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్పారు. ఇప్పుడు అంటే సైకాలజీ పరంగా చూస్తే యాజ్ హీ సెడ్ అసలు తనదే తప్పు అనడం మాత్రం 100% తప్పండి. ఆ అమ్మాయి తప్పు ఎలా అవుతుంది అంటే ఆ బిహేవియరల్ అనాలిసిస్ అంటే ఆ టైంలో ఎలా ఒప్పించుకోవాలని మేబీ ఆ అమ్మాయి ఆలోచించుండొచ్చు. అలాగే వాళ్ళ పేరెంట్స్ లాగా ఎందుకు ఆలోచించకూడదు అని ఆలోచించే వయసు కూడా వాళ్ళకి అప్పటికి లేకుండింది. అంటే ఒక సైడ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు కరెక్టే, కానీ ఎందుకు ఒప్పుకున్నారు? అదే గనక వాళ్ళకి ఏదైనా నెగిటివ్ పాయింట్స్ అమ్మాయి వైపు కనిపిస్తే కూడా వాటి ఒప్పుకునే చాయిస్ తక్కువ. అక్కడ వాళ్ళు చెయ్యాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత, మీరు సెటిల్ అవ్వలేదు, ఇంకా సెటిల్ అయిన తర్వాత అయితే అమ్మాయి తరపున పేరెంట్స్ ఆలోచిస్తారు అని వాళ్ళు చేయాల్సింది నెంబర్ 1 కౌన్సిలింగ్ అండి. ఈ పిల్లలు కూడా ఎలా ఒప్పించుకోవాలంటే అంత గారాభంగా అంత ముద్దుగా పెరిగిన ఒక అమ్మాయి సడన్ గా ఒక వ్యక్తి కోసం ఇంకా మొహమే చూడకుండా వెళ్ళిపోతే అది ద్వేషంగా కోపంగా మారి ఆ వ్యక్తిని ద్వేషించే స్థాయికి ఆ తండ్రిని తీసుకెళ్లిపోయింది. కానీ ఖచ్చితంగా హత్య చేయించడం అనేది మాత్రం ఎవ్వరూ సమర్థించే విషయం కాదు. అది ఖచ్చితంగా తప్పు, అది చెయ్యకూడని విషయం కూడా. ఆ రైట్ వాళ్ళకి లేదు. కానీ అదే ఇద్దరిలోనూ ఉందండి. ఇప్పుడు మనం ప్యాటర్న్ పరంగా చూస్తే సిబిటి ఇస్ మోర్ లైక్ అనాలిసిస్. అంటే ఒక డిఎన్ఏలో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది మొండితనం అనుకోండి, పెంకితనం అనుకోండి, ఆయన ఎంతైతే ప్రేమించాడో అది ఎలా అయితే టర్న్ అయిందో అలాగే ఆ అమ్మాయి కూడా అలాగే ప్రేమించింది, అది కూడా అదే విధంగా టర్న్ అయిపోయి డ్రాస్టిక్ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవడానికి దారి తీసింది అది. సో ఈ రెండిటిని గనక చూస్తే ఈ ఫ్యామిలీ అంతా ఇలా చేరి తనదే తప్పు అంటే రెచ్చగొట్టేస్తే మీరు చంపేస్తారా? ఒకవేళ రెచ్చగొట్టేస్తే పెద్దవాళ్ళుగా మీకంటూ ఒక పరిపక్వత ఉంటే మీరు ఒక లైన్ గీసుకుని, అక్కడ ఆ టైంలో అది ఉండదు కదా. రోజా గారు ఎలా ఉంటుందంటే చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ప్రొవోక్ చేస్తుంటారు. ఈవెన్ ఈ కేసులో వీళ్ళు చేసిన పనులు ఏంటంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడం, ఫ్లెక్సీలు పెట్టడం, ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయడం, దాన్ని మళ్ళీ వీళ్ళకి పంపించడం, ఆ ప్రణయ అన్న మాటలు రికార్డ్ చేసి ఫాదర్ కి పంపించడం, చాలా ప్రొవోక్ చేశారు ఆయన్ని మారుతిరావు. ఎగ్జాక్ట్లీ. కానీ ఎవరు ఇంపాక్ట్ ని దృష్టిలో పెట్టకుండా చేసుకున్న పనులండి. అంటే ఒక మనిషి చంపే వరకు వెళ్తారు అని వాళ్ళు ఊహించకుండా చేసిన పనులు. చంపడమే అల్టిమేట్ సొల్యూషన్ అన్నట్టు అంత డ్రాస్టిక్ థింగ్ రావడం ఇటు నుంచి కూడా తప్పు. ఆ ప్రొవోక్ చేయడం అదే ఆ మొండితనం. నేను ఏదైతే అన్నానో ఆ మొండితనంలో ఇదంతా. పైగా ఈ చుట్టుపక్కల వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు కంటే మామూలు అయిపోతారులే, లేకపోతే సెట్ అయిపోతారులే. అంటే సొసైటీ పరంగా ప్రతి ఒక్కళ్ళు అనుకుంది ఏంటి, ఈ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది మహా అయితే వాళ్ళు ఒప్పేసుకుంటారు, వచ్చేస్తారు. ఇలా ఉన్న వాళ్ళకి సడన్ గా అంత వియర్డ్ డెసిషన్ గానీ అంత వియర్డ్ గా రావడం అనేది అసలు వీళ్ళు ఊహించలేకపోయారు. ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నారు, కుటుంబంలో ఉన్న పెద్దల్ని అందరినీ కాదనుకుని చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు సైలెంట్ గా ఉంటే తప్ప ఉండాల్సింది కూడా అలాగేనండి. నిజంగా మాట్లాడితే మాత్రం అంటే ఉండాల్సింది కూడా పెట్టుకోవడం, వాళ్ళు ప్రొవోక్ చేస్తూ బిహేవ్ చేయడం అసలు కరెక్టేనా? రిసెప్షన్ అనేది ఏంటంటే ఇవతల వాళ్ళ ఉద్దేశంలో ఇలా జరిగినందుకన్నా వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారనే ఒక థాట్. అంటే ఒకవేళ మనం మంచిగా ఆలోచించినా కూడా వీళ్ళకు ఉండుండొచ్చు, కానీ అది ఆ టైంలో మాత్రం నిజానికి సరైనది కాదండి. ఇంకొకటి, ఇలా వెంటనే కన్సీవ్ అవ్వటం, లేకపోతే సొసైటీ వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి అంటే ఇది జరిగింది అని చెప్పుకోవాలనుకోవడం, ఎంత లేదన్నా మనం నిజాలు మాట్లాడుకుంటే ఒక 10% కాకపోతే 20% వరకు ప్రొవోకింగ్ అనేది ఉంది. కానీ పిల్లలు కదా, ఇప్పుడు చిన్న పిల్లలు మొండికేస్తారు, సడన్ గా వెళ్ళి ఏడుస్తారు. చాలా ఇప్పుడు పెద్దవాళ్ళం అలా అయితే ఏడవం కదా, మనకు కోపం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు. పిల్లలు అలా చేసినప్పుడు మనం దాన్ని కొంచెం అర్థం చేసుకోవడమో లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడమో చిన్న పని కాదు. మరి పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు కదా. ట్రూ, ఫీల్ అవుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఇంపాక్ట్ అని తీసుకుంటారండి. అంటే వీళ్ళకి వచ్చిన ఇన్సల్ట్ ని కొందరు ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ చిరాకులో నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ మీద వాళ్ళు దృష్టి పెట్టడము, లేకపోతే వీళ్ళని ఇగ్నోర్ చేయడము కంప్లీట్ గా. ఎంతో మంది ఉన్నారండి ఇప్పటి వరకు. అంటే ఒక 10 years 15 years అయిన తర్వాత కూడా పిల్లలతో మాట్లాడని వాళ్ళు ఉన్నారు, కోపం తగ్గకుండా. కానీ వీళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నారు. అది ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కలా ఉంటుంది కదండి. సో ఆయన తీసుకున్న విధానం చాలా డ్రాస్టిక్ గా ఉంది. ఈ అమ్మాయి ఎలా అయితే ఇంత డ్రాస్టిక్ గా లైక్ చూపించవచ్చు, ఏం కాదు చేసుకుందాం, గ్రాండ్ గా చేసుకుందాం అనేది కూడా మీరు చూస్తే ఒక ఇంపల్సివ్ చాలా డ్రాస్టిక్ డెసిషన్. అలాగే ఆయన కూడా ఇంపల్సివ్ డ్రాస్టిక్ డెసిషన్ తీసుకున్నాడు. ఇద్దరి పరంగా కూడా చాలా తప్పు ఉందండి. ఇద్దరు నష్టపోయినట్టే, ఇద్దరి పరంగా చాలా తప్పు. రైట్. నాతో పాటు శాన్వి జాయిన్ అవుతుంది వార్ రూమ్ లో ఫోన్ కాల్ లో. శాన్వి, యా
శాన్వి ఏంటి మీ అభిప్రాయం ఏంటి? హలో శాన్వి వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి శాన్వి? యాక్చువల్లీ ప్రెసెంట్ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో అది సరైనదే అని అనిపిస్తుంది. ఎందుకు అంటే అప్పట్లో మేబీ వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం బాధలోనే ఉండుంటారు, అంటే కూతురు ఇట్లా చెప్పకుండా చేసుకుంది అని. కానీ ఆ టైంలో ఒక మనిషిని చంపాలి అన్న డెసిషన్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. సో మీరు కూతురు హస్బెండ్ ని చంపాలన్న, కూతురు నిజంగా కూతురు లైఫ్ బాగుండాలి అనుకునే ఒక ఫాదరే అయితే సరే అయిపోయింది ఏదో అయిపోయింది, సో తర్వాత మాట్లాడి ఒక కూర్చొని మనం మాట్లాడి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనే థాట్ కాకుండా చంపేయాలి అనే థాట్ వరకు వెళ్ళిందంటే అది ప్రేమ అనుకోవాలా, మీరు కూతురు మీద ప్రేమ అనుకోవాలా, లేదు అంటే పరువు కోసం ఆలోచించి అలా చేశారని అనుకోవాలా? అంటే ఒక తండ్రిగా ఆయన ఆవేదన ఉంది, కానీ ఆ డెసిషన్ అనేది కరెక్ట్ కాదు. దాని వల్ల ఇప్పుడు చాలా మంది నష్టపోయారు. ఈ రోజు ఆ ఫాదర్ కూడా లేరు, వాళ్ళ హస్బెండ్ కూడా లేరు. ఇప్పుడు తీర్పు ఏంటి అంటే జీవిత ఖైదీ ఇట్లాంటి తీర్పు వచ్చింది. ఒక అందుకు ఇది కూడా కరెక్టే. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ప్రెసెంట్ చూసుకుంటే 50% లవ్ మ్యారేజెస్ కనిపిస్తున్నాయి మనకి. సో అంటే ఇప్పుడు లవ్ చేసిన ప్రతి ఒక్కరిని చంపేయొచ్చు, మహా అయితే కొన్ని రోజులు 5 years 6 years కేసు నడుస్తుంది, తర్వాత క్లియర్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఒక ఇట్లా వచ్చేటప్పుడు ఏంటి అంటే ఓకే ఇంత ఇష్యూ జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆలోచిస్తారు. రైట్ శాన్వి. సో ఇది అండ్ ఇందాక కూడా మన డిబేట్ లో ఒక అతను మాట్లాడారు ఏంటి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ప్రేమ గురించి తెలియదు అని చెప్పేసి అంటున్నారు. సో చెప్పారు అని అంటే ప్రేమ గురించి తెలియదు అని అంటే ఇప్పుడు లవ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్లి చేసుకోవడం మానేయాలంటే ఇప్పుడు ప్రేమ గురించి తెలియదు అని అంటే ఇప్పుడు ఫాదర్ కూడా ప్రేమ ఉంటది కదా, ఆలోచించాలి కదా. రైట్ శాన్వి, థ్యాంక్స్ ఫర్ ది జాయినింగ్. థ్యాంక్ యూ. ప్రేమ అనే అంశం లేకుండా సృష్టిలో నాకు తెలిసి ఏది ఎగ్జిస్ట్ అవ్వదు. ప్రేమించలేకపోవడం కూడా ఒక రోగమేనండి. రైట్ తన అన్నట్టు అక్కకు చెల్లి పట్ల, లేకపోతే తమ్ముడికి అన్న పట్ల, తండ్రికి కూతురు పట్ల, మనకు జంతువుల పట్ల, మనిషి పట్ల, అంటే మానవత్వం అంటేనే ప్రేమను కలిగి ఉండడం, హ్యుమానిటీ అంటేనే ప్రేమను కలిగి ఉండడం. అట్లా ఇప్పుడు ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి అబ్బాయి కానివ్వండి, ప్రతి అమ్మాయి కానివ్వండి, కుటుంబాల్లో చర్చించుకోవాల్సింది తన జీవిత భాగస్వామిని తాను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవ్వరా? అట్లా అంటే కుటుంబాలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు కుటుంబాలు ఇవ్వకపోవడం వల్లనే ఈ దుర్మార్గం జరిగింది. నిజానికి మనం చక్కగా పెంచాం పిల్లల్ని అంటే డెఫినెట్గా వాళ్ళ జీవిత ముక్కు ముఖం తెలియని వాళ్ళని మేము చూసామండి. మీరు వచ్చి ఇక్కడ తలదించి తాళి కట్టించుకోవాలి. నేను చూసిన వ్యక్తితో నువ్వు జీవితాన్ని పంచుకోవాలి. నేను చెప్పినట్టుగా నువ్వు ఉండాలి, నేను చెప్పినట్టుగా నువ్వు డ్రెస్ వేసుకోవాలి, నీకు ఎలా ఉండాలో, నువ్వేం తినాలో, నీ జీవితం ఎలా ఉండాలో నేను నిర్ణయిస్తా, నువ్వు కాదు నిర్ణయించేది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆధిపత్య పురుషంకార ధోరణియే ఈ హత్య